వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఒక దద్దమ్మని టీడీపీ హయాంలో 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు కాల్వ శ్రీనివాసులు. దమ్ముంటే అవినీతి చేసినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడ కొల్లగొట్టినారు. కనేకలు చెరువు, రైతుల కోసం ఉండే చెరువు 2 కోట్ల రూపాయలు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తే పూడికి తీయకుండానే 2 కోట్లు తినేసినారు. ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు. ఒక దద్దమ్మని నేను అడుగుతున్నా, నీవు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా. విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతను. నువ్వు ఓటమి భయంతో ఇన్నాళ్ళు వణికిపోయినావు. ఇప్పుడు టికెట్టే రాదనే బెంగతో మతిస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. కనేకల్లి చెరువులో 2 కోట్ల అవినీతి చేసినానంటావు. రా, విచారణ చేయించు, నీకు దమ్ముంటే. 1 రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు. నేను ఈరోజు సవాల్ చేస్తున్నా. నేను మళ్ళా అధికారంలోకి వస్తున్నా, మా ప్రభుత్వం వస్తూ ఉంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తా. కాపు రామచంద్రారెడ్డి కాపాడుదారు నిన్ను జైలుకు పంపించకపోతే అడుగు. నేను ఆ ఆరోపణలు, నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.